తాముతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆంధ్రాలో? ఇప్పుడు నా లెవెల్లో నేను చెప్పా, నా ఇంటి కాస్ట్ ఇట్లాగన్నటువంటిది. ఓ 50 లక్షల్లో 40 లక్షల్లో ఇల్లు అంటే నాకు ఓకే, కానీ కోట్లు 2 కోట్లు నేనెట్ట కొంటాను? మరి అంత పెట్టి కొందాం పోని అనుకుందాం, ఏ బ్యాంకులోనూ తీసుకుని ఏం చేయాలి దానికి? ఇప్పుడు హైదరాబాద్ లో ఓ 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, మనం ఒక విల్లా కొన్నాం అనుకోండి, నెలకి 60,000 ఎద్దు వస్తుంది. అదేది ఎస్ఆర్ నగరు, మన అమీర్పేట, జేఎన్టీయు, తర్వాత గాజుల రామారావు అట్లాంటి ఏరియాల్లో ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతాయి G+1 2 కోట్లలో. ఒక్కొక్క ఫ్లోర్ కి కనీసం 25,000 ఎద్దు వస్తుంది, కనీసం 25,000 ఎద్దు వస్తుంది. 4 పోర్షన్లు వస్తాయి, లేదా 3 పోర్షన్లు వేసుకోండి, లేదా 2 పోర్షన్లు వేసుకోండి, 50,000 ఎద్దు వస్తాయి. ఇక్కడ కట్టుకుని ఏం చేసుకోవాలి? అక్కడ కన్స్ట్రక్షన్ లో మనం ఆలోచించేది హైదరాబాద్ మన వాళ్ళందరూ ఎందుకు కొనుక్కున్నారు? ఇప్పుడు ఇవాళ గచ్చిబౌలిలో మొన్న నేను కనుక్కున్నా, 1,50,00,000 రూపాయలు ఒక ఫ్లాట్ అట, అద్దె 45,000 అట. ఒక ఫ్లాట్ అద్దె గచ్చిబౌలిలో 45,000. ఇక్కడ 15,000 కదా. ఎప్పుడు ఎందుకు? మా బెజవాడ గుంటూరులోనే అవుట్స్కట్స్ లో 15,000కి వెళ్ళాలి అద్దెకి దొరుకుతుంది, 15,000కి వెళ్ళాలి అద్దెకి దొరుకుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం పెట్టుకోవాలి దాంట్లో? కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అత్యాశ పోవాలి. సాధ్యమా? 4 కోట్ల రూపాయలకి వెళ్ళింది 40 లక్షలు